ఇప్పుడు మీకు గుడ్డు పొంగనాల ఎలా వేయాలో మీకు చూపిస్తాను. వచ్చేసి ఒక చిటికెడు కారం అండి ఇందులో వేసుకోవాలండి. చిటికెడు చాలండి. ఒక చిటికెడు ఉప్పు అండి, చిటికెడు ఉప్పు చాలండి. ఇవి అండి ఉల్లిపాయలండి, ఇవి సన్నగా ఇలా తరిగి వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేయచ్చండి, ఇందులో టేస్ట్ బాగుంటుందండి. ఇందులో జీలకర్ర కూడా ఇట్లా వేయచ్చండి. అలాగే ఒక గుడ్డు అండి, ఒక గుడ్డు తీసుకోవాలి. ఎల్లిపాయలండి, కరివేపాకు వేద్దామండి. ఇక్కడ మా ఇంట్లో కరివేపాకు లేదు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్, గుడ్డు అండి, గుడ్డు పలగొట్టుకొని ఇందులో వేసుకున్నానండి గిన్నెలో. అలాగే ఇవి తీసుకోవాలండి, ఇందాక మనం వేసుకున్నామండి జీలకర్ర, కారం, ఉప్పు అండి ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఇది కూడా వేసారండి, ఉల్లిపాయల ముక్కలు సన్నగా తరుక్కోవాలండి, ఇవి కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే బాగుంటుందండి, బాగా లావు అవుతాయండి ఇవి, ఇందులో లావు వస్తాయండి. ఎక్కువ లేకుండా కొద్దిగా వేసుకోవాలి. అలాగే మనం ఈ చెంచా తీసుకొని ఈ స్పూన్ ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా అండి పచ్చసొన మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మన ఇష్టం అండి, కారం ఎక్కువ తినతలు కారం వేసుకోవచ్చు, ఉప్పు కారం లైట్గా తక్కువ వేసుకోవచ్చు. అదే ఫ్రెండ్, ఇలా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నా పర్వాలేదు, ఏం కాదు. గుడ్డు పొంగనాలు అనేవి బాగా వస్తాయండి. జీలకర్ర కొంచెం లైట్గా వేస్తున్నానండి, ఇంకా కలసలేదు, బాగా ఉంటుందండి, టేస్ట్ ఉంటుంది. జీలకర్ర వేస్తే ఇలా వేసి ఇలా కలుపుకోవాలండి. అలాగే మనం అది పొంగనాలండి, గుడ్డు పొంగనాలది పెన్నం పెట్టుకోవాలండి. అది ఫ్రెండ్, మనం ప్యాన్ పెట్టేసుకున్నాం. తర్వాత మనం ప్యాన్ బాగా వేడి అయినాక అందులో ఎన్ని ఉన్నాయండి చూడండి, ఇన్నిట్లో మొత్తం ఒక గుడ్డుతో మొత్తం వేయచ్చండి. మనం చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క చుక్క ఇలా వేసుకుంటూ ఇది నూనె అండి, ఇది చలి కదండి, అందులో చల్లగా వాతావరణానికి ఇలా గట్టగట్టిందండి ఇది నూనె. చూడండి ఫ్రెండ్స్, ఇలా నూనె వేసుకోవాలి. నూనె అయిన తర్వాత మనం ఇది కలుపుకున్నామనండి. ఇది ఆమ్లెట్ గుడ్డు అండి, ఆమ్లెట్కి ఇది. కానీ మనం ఆమ్లెట్ కాకుండా వెరైటీగా గుడ్డు పొంగనాలని నేను మీకు చేసి చూపిస్తున్నాను అండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు నూనె వేడైందండి, చూడండి ఇందులో వేస్తున్నాను. వారండి, ఇవి అన్నీ కాలేదండి, మొత్తం లేదు. 2 ఎగ్స్ 2 తింటే మొత్తం వచ్చేస్తుందండి. నేను ఇందులో ఎక్కువ వేసానండి. మనం ఏం చేయాలంటే ఇందులో ఇలా ప్లేట్ మూసేయాలండి. ఒక నిమిషం ఫ్రెండ్, నేను గుడ్డు ఇక్కడ చాలా కూర్చుందని ఇందులో నుంచి ఇక్కడ పోసానండి. కానీ 2 ఎగ్స్ తీసుకోవాలండి, నేను ఐడియా లేదు. 2 ఎగ్స్ తీసుకోవాలి, ఒకటి సరిపోతుందిలే అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, గుడ్డు పొంగనం ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసిందండి పొంగనం మాదిరి. మీ ఇంట్లో చుట్టాలు వస్తే ఇలా వేసుకొని బాగా అడ్డుబాటు వస్తుందండి. 1-2 తెచ్చుకున్నారంటే చూడండి ఇలా అండి, ఇది కూడా వచ్చేసిందండి చూడండి. ఇప్పుడు ఇందులో ఇవి ఇలా ఉండాలండి, జాయింట్ ఉండండి, తిప్పేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, గుడ్డు పొంగనాలు ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, ఈ 2 ఎగ్స్ తీసుకుంటే ఇందులో కరెక్ట్ సరిపోతాయండి. నేను ఒకటే తీసుకొని వేయడం వల్ల ఇది సాలకు వచ్చింది.
అందుకు ఇలా వేసాను ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి. చూడండి, బాగా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. గుడ్డు పొంగనాలండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. చూడండి ఫ్రెండ్స్, మనకు రెడీ అయినాయండి గుడ్డు పొంగనాలు. టేస్ట్ చేద్దాం ఒకసారి, చూడండి.